టాలీవుడ్‌లో మనసు పెట్టి సినిమాలు చేసే దర్శకుల్లో సుకుమార్ ఒకరు. సినిమాని ప్రాణంగా ప్రేమిస్తాడు కాబట్టే ఆయన చిత్రాల్లో అవుట్‌పుట్ అంత జనరంజకంగా ఉంటుంది. 'ఆర్య', 'నాన్నకు ప్రేమతో', 'రంగస్థలం' ఇలా ఏ మూవీ తీసుకున్నా సుకుమార్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. 'రామ్ చరణ్', 'సమంత' జంటగా పల్లెటూరు బ్యాక్‌డ్రాప్‌లో తీసిన 'రంగస్థలం' రికార్డులు తిరగరాస్తూ ముందుకు దూసుకెళ్తుండడం దర్శకుడిగా సుకుమార్‌కి అమితమైన ఆనందాన్ని కలగజేస్తుంది. సామాన్య ప్రేక్షకుల నుంచి సినీ జనాల వరకు అందరిది ఒకటే మాట. 'రంగస్థలం' బ్లాక్ బస్టర్. ఇలాంటి సినిమా మళ్ళీ రాదు. చిట్టిబాబు పాత్రని చరణ్ తప్ప మరెవ్వరూ పోషించలేరంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదే ఊపులో సుక్కు ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానానికి సంబంధించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తన ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలు వివరించారు. తనది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పిన ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఓ సినిమా థియేటర్లో తన ప్రేమ పుట్టిందని వెల్లడించారు. సినిమా హాల్లో కనిపించిన అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నానని, ఎలాగో ధైర్యం చేసి మాట్లాడి తనకు ఫోన్ నంబర్ ఇచ్చానని తెలిపారు. అలా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, అది పెళ్లికి దారితీసిందని పేర్కొన్నారు. 'ఆర్య' సూపర్ డూపర్ హిట్ అయిన సమయంలో తాను స్టార్ డైరెక్టర్ అన్న ఫీలింగ్ వచ్చేసిందని చెప్పారు. అయితే ఆ అమ్మాయి ఓ రోజు సినిమా డైరెక్టర్ అంటే ఏం చేస్తాడని అడిగిందట సుకుమార్ని. అంతేకాదు, కెమెరామెన్ సినిమా చిత్రీకరిస్తాడు, నటీనటులు నటిస్తారు, నిర్మాతలు డబ్బులు పెడతారు, మరి నువ్వు చేసేదేముంది అక్కడ అని ప్రశ్నించిందట. అందుకు సుక్కు అల్లు అర్జున్కి ఎలా చేయాలో చెప్తుంటానని జవాబిచ్చాడట. దానికి ఆవిడ ఏమందో తెలుసా? అల్లు అర్జున్ పెద్ద యాక్టర్, ఆయనకి నువ్వు చెప్పేదేంటంటూ నిలువున గాలి తీసేసిందట. సినిమా రిలీజ్ ముందు రోజు కూడా తాను టెన్షన్తో నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతుంటే ఆమె మాత్రం హాయిగా నిద్రపోయిందని సుకుమార్ తెలిపారు. అసలు సినిమాల్లో కోట్లు ఖర్చు పెడతారని, కనీవినీ ఎరగని స్టార్డమ్ వస్తుంది గాని ఏమీ తెలియని అమాయకురాలని తన భార్య గురించి వివరించారు. ఆమె ఇన్నోసెన్స్‌కి పరాకాష్ఠగా మరో సంఘటన గురించి చెప్పారు సుకుమార్. మహేష్ బాబుతో 'వన్ నేనొక్కడినే' సినిమా ఫ్లాప్ అయి చింతిస్తుంటే తానొచ్చి ఏం బాధపడకండి, అమెరికాలో మ్యాథ్స్ క్లాసులు చెప్తే లక్షల్లో జీతాలిస్తారట. చాలా ఆఫర్లుంటాయని తెలిసింది. మనం సంతోషంగా బతకొచ్చని చెప్పింది. అంత అమాయకురాలు నా భార్య అంటూ సుకుమార్ ఇంటర్వ్యూ కొనసాగించారు. సుకుమార్ సినిమాల్లోకి రాకముందు ఓ కాలేజ్‌లో మ్యాథ్స్ లెక్చరర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. If you like the video, please like us and subscribe Tollywood Nagar.